వరాహీదేవి చేతిలోని నాగలి, రోకలి బండ ఈ రెండు ఆయుధములు కూడా లలితాదేవి నుదుటి నుండి అంటే ఆజ్ఞాచక్రం నుండి ఆ రెండిటిని కూడా సృష్టించి ఆమె చేతికి ఇవ్వబడినవి. ఆ రెండు నాగలితోనూ రోకలి బండతోనూ వరాహిదేవి ఏం చేస్తారంటే పొలము దున్నడానికి, పంట కొయ్యడానికి నాగలను ఉపయోగిస్తారు. అలాగే ధాన్యంని దంపడానికి రోకలి బండని ఉపయోగిస్తారు. ఈ రెండిటి వలన ఆమెను జీవిక అని కూడా అంటారు. జీవిక అంటే ఆహారాన్ని జీవులకి అందిస్తుందని అర్థం. ఆమె వలనే మనకి ఆహారం లభిస్తుంది. అలాగే లలితాదేవి ఇచ్చిన ఈ రెండు ఆయుధములతో విసుక్రుడనే రాక్షసుడిని నాగలితో తలని దగ్గరకు లాగి రోకలి బండతో నెత్తి మీద బాది చంపేస్తారు. అలాగా అమ్మవారి ఇచ్చిన రోకలిని నాగలిని ఉపయోగిస్తారు.